శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506390929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక ఊహించని భారీ మార్పులు అయితే మీ జీవితంలో సంభవిస్తాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వ్యాపారంలో ఈ రోజున కొత్త ఒప్పందాన్ని ఒప్పుకోవచ్చును. అలాగే ప్రేమించిన వారి పట్ల క్షమాగుణాన్ని ప్రదర్శించడం అవసరము. ఇంటి అవసరాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఏకాగ్రతతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఏకాగ్రతతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆప్యాయత పెరుగుతుంది. ఈ రోజున పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఈ రోజు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. చదువుకునే యువకులు తమ కష్టానికి తగిన ప్రతిఫలితం అయితే పొందుకోబోతూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఏమిటంటే గనక ఏకాగ్రతగా ఉండండి. చదువుకునే యువకులు కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందడమే కాకుండా ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది. అనవసరమైన స్నేహితుడికి సాయం చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతత పోగొట్టుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భయాందోళనకు గురి కాకుండా పనికిరాని చర్చలపై దృష్టి పెట్టవద్దు. సోమరితనం మీకు అడ్డంకులు కలగజేస్తుంది. ఇతరుల విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వద్దు, లేకుంటే ఇబ్బందులు వస్తాయి. కొన్ని కారణాల వల్ల వ్యాపార కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఒత్తిడి లోను కాకుండా ఓపిక పట్టడం ముఖ్యమో. లేకుంటే గనక ఈ విషయంలో చాలా వరకు కూడా మీరు ఊహించని భారీ ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు వస్తాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్త మీరే తీసుకోండి. చిన్న ప్రతికూల విషయాలు వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు కలగచేస్తాయి. అలాగే చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచిది. తలనొప్పి, బలహీనత కలగవచ్చును. మారుతున్న వాతావరణం నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోండి. అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున శుభాలు అశుభాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ రోజున ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా తెలివిని మరియు వివేకాన్ని ప్రదర్శించండి. అలాగే ఈ రోజున మీరు జీవితంలో ఆకస్మిక సమస్యల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే నియమాలు మాత్రం విస్మరించకుండా ఈ సమయంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. లేకుంటే గనక ఆర్థిక మరియు శారీరక ఇబ్బందులకు ఈ రోజున అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఏ విధమైన నిర్లక్ష్యానికి గురి కావద్దు. ఎందుకంటే పై అధికారులతో మాట పడాల్సి వస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలితం లేకుండా పోతుంది. ఈ రోజున మీతో సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ వారి యొక్క జోక్యాన్ని అస్సలు సహించొద్దు. లేకపోతే గనక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరే భారీ మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. కావున ఏది అయినా కూడా సొంత నిర్ణయానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరు ఏది చెప్పినా పెడ చెవిన పెట్టేయండి. ఈ రోజు మాత్రము. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.